నెక్స్ట్ బ్రేకింగ్ కూడా తెలంగాణ నుంచి వస్తోంది. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళా బిల్లును అడ్డు పెట్టుకుని డీలిమిటేషన్ ప్రక్రియను హడావుడిగా చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. సగటున 50% సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అన్నారు. ఉత్తర దక్షిణాది మధ్య గ్యాప్ పెంచవద్దు అన్నారు సీఎం రేవంత్. 2026లో జనాభా లెక్కలేస్తామని ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు ఆ లెక్కలు పూర్తి చేసి అమలు చేయాల్సిన అంశాన్ని పక్కన పెట్టి 2011 జనాభా ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పెంపును రెండు కలిపి ఒకే దాంట్లో పెట్టి ఈరోజు చట్టం ముందుకు తీసుకొస్తుంది. అందుకే ఈరోజు స్పష్టంగా మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలంటే ఆ 2026 తర్వాత సేకరించే జనాభా ప్రాతిపదికన చెయ్యాలి అని ఏదైతే మీరు నిబంధన పెట్టినరో ఆ ఒక్క నిబంధనను సవరించుకుంటే 6 నెలల్లోని ప్రక్రియ అంతా ముగిసిపోయి ఎంబడే జరగబోయే రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. 2029లో ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతాయో 543లో 33% అంటే 181 మంది మహిళలకు ఆటోమేటిక్గా లోక్సభలో కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లా అమలు చేయకుండా ఈరోజు సీట్ల పెంపు కార్యక్రమాన్ని, నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని కూడా దీంతో పాటు కలిపిండ్రు. ఇక్కడే రాజకీయ కుట్ర, రాజకీయ అసమానతలు, రాజకీయ వివక్ష ఇవన్నీ మిళితమై ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత కూడా తెలంగాణకు కేంద్రంలో ప్రాధాన్యత ఉండాలి. అలా లేని పక్షంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బంట్రోతులుగా మిగిలిపోతారంటూ రేవంత్ విమర్శించారు. ఈరోజు దక్షిణాది ప్రాంతము లేకపోతే తెలంగాణ యొక్క పాత్ర కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి మంత్రులు గారు గేటు బయటనే నించొని మోడీ గారికి వచ్చేవాడికి పోయేవాడికి నమస్కారం పెట్టుడు తప్ప దేనికి పనికిరారు. బంట్రోతులుగా మారాల్సి వస్తుంది కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్ళు. ఈ పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుంది ఎల్లుండి పొద్దున్నే. ఇప్పుడు రాజకీయాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వచ్చే తరానికి వస్తుందేమో మాకేముందిలే అని. ఇది అమలు కాగానే వీళ్ళు అవసరమే లేదు. ప్రభుత్వం ఏర్పాటులో తెలంగాణ పాత్రనే ఉండదు. కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ పాత్ర లేనప్పుడు వీళ్ళకేమిస్తారు? బంట్రోతు ఉద్యోగం కూడా ఇయ్యరు. ఫస్ట్ అది అర్థం చేసుకోమని ఉండి వాళ్ళని ఫస్ట్ సమస్యను అర్థం చేసుకోమని. సమస్యను అర్థం చేసుకున్నా ఎవరి మీద ఆరోపణలు చేయాలా, ఎవరిని నిలదీయాలనేది మళ్ళీ చర్చ చేద్దాం. అంతే తప్ప మోడీ గారు చెప్పిండ్రు కాబట్టి మేము గుడ్డే దిశలో పడ్డట్టు మేము పోతామని అంటే అది మొత్తం ప్రజలకే నష్టం జరుగుద్ది.